టీడీపీలో టికెట్ల పంచాయతీ నడుస్తోంది. తమ వారికి కాకుండా మరొకరికి టికెట్లు ఇస్తున్నారనే ప్రచారంతో పలుచోట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు రోడ్లెక్కుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు టీడీపీలో మొసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్పై రచ్చ నడుస్తోంది. వేరొకరికి టికెట్ కేటాయిస్తున్నారంటూ కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు రోడ్డెక్కారు. పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు సమావేశమై తీర్మానం చేశారు. వేరే వారికి టికెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చంద్రబాబు లోకేష్ను హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో మొసలం నెలకొంది. తెలుగుదేశం పార్టీకి దాదాపు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్. అయితే ఈ నేపథ్యంలో కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వట్లేదంటూ ప్రచారం జరుగుతుంది. వేరే మరొక వ్యక్తులకు, బడాబాబులకు, డబ్బులున్న వ్యక్తులకు టికెట్ ఇస్తున్నారన్న ప్రచారం వారం రోజులు జరుగుతుంది. ఇదే నేపథ్యంలో పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా ఈ రోజు గుంటూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఖచ్చితంగా కొమ్మాలపాటి శ్రీధర్ కు టికెట్ ఇవ్వాలి, మరొకరికి టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబుకు, లోకేష్ కు బుద్ధి చెప్తాము, ఇవే మా హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. ఖచ్చితంగా లోకల్ గా స్థానికుడిగా ఉన్న నాయకుడు కొమ్మాలపాటి కాబట్టి ఖచ్చితంగా అతనికి టికెట్ ఇవ్వాలి. టికెట్ అమ్ముకునే ప్రయత్నం చేస్తే కూడా చూస్తూ సహిస్తూ ఊరుకోము, బడా బాబులకు టికెట్ ఇస్తున్నారంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కొమ్మాలపాటికి టికెట్ ఇవ్వాలి, వేరొకరికి టికెట్ ఇచ్చినట్లయితే తమ పవర్ ఏంటో చూపిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. కార్తీక్.